శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రి ఆదినారాయణరావు. నా సెల్ నంబర్ 7075389589 7075389589. మీరు మీ జాతకాలు కానీ లేదా ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకుంటే నా ఆది ఆస్ట్రాలజీని మీరు సందర్శించవచ్చు. లేకపోతే మీరు ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ జాతకాల్లో కూడా మీకు పెళ్ళిళ్ళ గురించి వ్యవహారం కానీ లేకపోతే మీ జాబుల గురించి కానీ మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం 1 జూలై నుంచి 31 జూలై వరకు కూడా ఈ నెల్లాళ్ళు ఈ 1 మంత్ కూడా అంటే జూలై నెల మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి జూలై నెల మొత్తం ఎలా ఉంది తెలుసుకుందాము. జూలై నెల మొత్తం కూడా చాలా బాగుందండి. మీ రాశిలోనే రవి బుధులు ఉండడం వల్ల చాలా మంచిది. అంటే కర్కాటక రాశిలో రవి బుధులు ఉన్నారంటే రాశిలోనే కర్కాటక రాశి అవడం వల్ల డాక్టర్స్కి చాలా బాగుంటుంది. నేమ్ అండ్ ఫేమ్ వచ్చి తీరుతుంది. అస్తమాన ఇంటర్వ్యూడు డాక్టర్స్ అంటున్నాడంటే మరి రవి బుధులు ఉన్నారు కదండి, మరి అది చెప్పకపోతే మరి ఎట్లా నేను నా మనసు ఒప్పుకోదే. ఎందుకంటే రవి బుధులు ఉన్నారు కాబట్టి కర్కాటక రాశిలో వాళ్ళు డాక్టర్స్. అదే మేష రాశిలో ఉన్నారనుకోండి డాక్టర్స్, వృశ్చిక రాశిలో అనుకోండి డాక్టర్స్కి చాలా ఎలివేట్ అవుతుంటారు కదా. అందుకనే మీకు చెప్తున్నాను. కుంభరాశిలో కూడా సరే కొన్ని రాశులు ఉన్నాయనుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. రవి బుధులు ఉండడం వల్ల నేమ్ అండ్ ఫేమ్ బాగా వస్తుంది. మీకు డాక్టర్స్గా బాగా చలామణి అవుతారు. అంతేకాకుండా మ్యాథమెటిషియన్స్గా కూడా మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందండి. మీరు చాలా తెలివైన వారు, జ్ఞాపక శక్తి ఎక్కువ. ఈ రవి బుధుల వలన మీరు ఫైనాన్స్ రంగంలో కూడా మీరు ఉంటారు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆడిటర్స్ అని అంటాం కదా, స్టాట్యూటరీ అంటే గవర్నమెంట్ ఆడిటర్స్ అంటాం కదా. నేను కూడా చేసానులేండి. సరే ఆ పక్క పెడదాం. ఆ రవి బుధుల కాంబినేషను ఒక అద్భుతంగా చాలా బాగుంది. తెలివిగా ఉండడము, మంచి ఆలోచనలు, మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ ఎలివేట్ అవ్వడం చాలా బాగుంటుంది. ఏదైనా కుజుడు అదే జనరల్గా జనరల్ కుజ ప్రభావం వల్ల కూడా కుజ కేతుల వలన ధనప్రాప్తి కలుగుతుండే. సెకండ్ భావంలో కుజుడు చెడగొడతాడు కదా, చదువు అవునా, చదువు చెడగొడుతుంటాడు, కొన్ని విషయాలు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. కానీ కుజుడితో కలిసిన కుజుడు చెడు ప్రభావం ఇచ్చిన కేతువు వాటిని మంచిగా మార్చేస్తాడు. కుజాత్ కేతు అంటాం కదండి. అందుకే సింహరాశిలో అగ్నిదత్త రాశిలో మిత్రక్షేత్రంలో మీకు అత్యంత రాజయోగ కారకుడైనటువంటి కుజుడు మరి బ్రహ్మాండంగా ఇస్తాడు. సక్సెస్ రేట్ ఇస్తాడు, బాగా చదివిస్తాడు, ధనప్రాప్తిని కలిగిస్తాడు. రియల్ ఎస్టేట్ రంగంలో బాగా సక్సెస్ అవుతారు. అలాగే భూములు కానీ వాహనాలు కానీ ఇవి కొనుక్కుంటారు. కుజుడు బ్యూటిఫుల్, చాలా బాగా నచ్చాడు కుజుడు. అదేకాకుండా ఈ కుజుడే మీకు 29 జూలై నుంచి ఈ నెల 29వ తారీఖు నుంచి 3వ భావంలోకి వస్తున్నాడు. కానీ 3వ భావంలో వచ్చే కొంత చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడండి. ఎందుకంటే శని చేత చూడబడుతున్నాడు కాబట్టి చిన్న మీకు దెబ్బలు తగలడం కానీ, మీ తమ్ముళ్ళకి కానీ చెల్లెళ్ళకి కానీ సిస్టర్స్ కానీ వాళ్ళకి చిన్న దెబ్బలు తగలడం కానీ, ప్రయాణాల్లో కొద్దిగా వాళ్ళకి రక్తం కనపడడం, చిన్న ఎదురు దెబ్బలు తగలడము, రక్తం కనపడము జాగ్రత్తగా చూసుకోవాల్సమా. అంటే కొంతమంది బోన్స్ కూడా ఫ్రాక్చర్ అవడానికి అవకాశం ఉంది. అది చెప్పకూడదు ఎక్కువగా. మనం ఎదురు భయపెట్టేయకూడదు. భయపెట్టడం కాదండి, మీకు ముందు జాగ్రత్త చెప్తున్నాను అంతే. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ప్రాణగణం అసలు ఉండదు. ప్రాణగణం ఏం లేదు. పైగా కంఫర్టబుల్నెస్ ఎక్కువ. మీరు 100 సంవత్సరాలు బతుకుతారు. అంతేకాకుండా కంఫర్టబుల్నెస్ ఎక్కువ. అంటే ఇప్పుడు సుఖపడే తత్వం, సుఖపడే గీత మీ ఫేస్ మీద రాశాడు ఈ సంవత్సరం మొత్తం కూడా. ఇంతకుముందు మీరు చాలా బాధపడ్డారుగా శనేశ్వరుడు వలన. ఇప్పుడు బాధలన్నీ ఉండవు. చక్కగా హ్యాపీగా చదువు విషయంలో బాగా మీకు చదువు బాగా వస్తుంది. మీ తల్లి గారు సేఫ్. ఆవిడకి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా గురు బలంతో ఆవిడకి సేఫ్గా ఉంటారు. ధనప్రాప్తి కలుగుతుంది. ఆవిడకి మంచి నేమ్ అండ్ ఫేమ్ ఆవిడకి ఉంటుంది, మదర్ గారు, తల్లిగారు. అలాగే రైతులు కూడా వాళ్ళ పంటలో ఎన్ని గాలివానలో పిడుగులు పడ్డా సరే, పిడుగులుగా పడతాయి ఉంటాయి. జూలై నెలలో ఎక్కువ వర్షాలు పడతాయి. అయినప్పటికీ రైతులు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది, ధనప్రాప్తి ఉంది. అంతే కదండి. వాహనాలు కొనుక్కుంటారు. సంగీతం అది చెప్పాలి ఎప్పుడైనా సరే. 4th భావానికి గురుదృష్టి ఉందంటే సంగీత ప్రియులే. సంగీతంలో కూడా మీకు మీరే సాటి అనిపించుకుంటారు. మధ్య ఒక ఆయన ఫోన్ చేశాడు కూడా. సరే ఆ పక్క పెడదానండి, విని చెప్పకూడదు. కుజ ప్రభావం వల్ల కూడా మీరు 5th హౌస్ చూసుకోవడం వల్ల చక్కటి సంతానము, సత్సంతానము, మగపిల్లలు పడడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఆడపిల్లలు ఉండరా? లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే మనకి ఎంతో అదృష్టం ఉండాలండి. కొడుకులు పడతారు, కానీ అమ్మవారు లక్ష్మీదేవి పుట్టాలంటే అదృష్టం ఉండాలి. వాళ్ళు కూడా పడతారు, ఆడవాళ్ళు కూడా పడతారు మీ ఇంట్లో.
సరే పక్క పెడితే మీకు కూడా అంటే మీ రాశి వారికి కుజ ప్రభావం వల్ల కూడా స్పోర్ట్స్, మీ స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం కదండి. క్రికెట్ అను మీరు ఏదో బ్యాట్ బాట్కి వెళ్ళిపోతున్నారు కదా, క్రికెట్ అంటారు, కాసేపు లాన్ టెన్నిస్ అంటారు, సరదాగా అంటాను. ఇలా క్రికెట్ ఆటల్లో కూడా మీరే సాటర్ని పెంచుకుంటారు. స్విమ్మింగ్ చేసేటప్పుడు జాగ్రత్త ఉండవు. స్విమ్మింగ్ దగ్గర వెళ్ళకూడదు, ఈతలు అవన్నీ వద్దు, ఎందుకంటే శని ప్రభావం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వద్దనను వెళ్ళండి, బట్ జాగ్రత్తగా ఉండండి. ఏదైనా స్టాక్ మార్కెట్లో మీరే సాటర్ని పెంచుకుంటారు. స్టాక్ మార్కెట్లో కూడా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యవంతులుగా ఉండడము, శత్రువుల వలన అపకారము బాధలు ఎటువంటి లేకుండా ఉండడము, సేవకాజనం ఉండడము, మీ భార్యాభర్తల యొక్క జీవితం దాంపత్య జీవితం బాగుండడము, మీ భర్త గారు కానీ భార్య గారు కానీ అంటే భార్యాభర్తలు కలిసి కానీ మీరు విదేశాలు వెళ్ళబోతున్నారు, ఫారిన్ వెళ్ళబోతున్నారు, ఖచ్చితంగా ఉంటుంది. ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తున్నారు మీరు. ఇది శాస్త్రం ఏది తప్పు చెప్పదు. అంతేకాకుండా శని ప్రభావం వల్ల కూడా తీర్థయాత్రలు కూడా చేస్తారు. మీరు మీ మిస్సెస్ గారు కలిసి తీర్థయాత్రలు చేయడం ఖచ్చితమే. అంతేకాకుండా మీకు కొంతమంది హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్తారు. మీ వ్యాపారాల రీత్యా కూడా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ మీకు ఉంది. ఆ వ్యాపారాలు కూడా విదేశాల్లో కూడా డెవలప్ చేద్దామని మీరు అనుకుంటూ ఉంటారు, వెళ్తారు కూడా, చేస్తారు, బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. కానీ మరి రాహు ప్రభావం ఉంది, మరి అష్టమలో రాహు ఉన్నాడు కదా, మళ్ళీ చంపేస్తాడు కదా, ఇబ్బంది కలిగిస్తాడు కదా, అష్టమ రాహు ప్రభావం దోషం అని అనుకుంటాం కదా. అష్టమ రాహు ఇప్పుడు కూడా ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే జనరల్గా అష్టమ రాహు అంటే మృత్యు భయం అంటాం మనం. ఏం భయపడాల్సిన అవసరం లేదండి, చెప్తాను ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు చెప్తాను. అంతేకాకుండా గృహంలో పీడ, అల్లకొలాలు, అలా అంటే గృహంలో కల్లోలాలు అంటే పోట్లాట్లు, శత్రువుల వల్ల బాధలు, అలాగే కొంతమంది విరోధాలు అని ఉంటాయి. కానీ అష్టమ స్థానంలో రాహు ఉండడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి వస్తాయి, హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. గురుడు కాపాడుతాడు మిమ్మల్ని, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, శత్రువుల వల్ల కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా, గృహంలో పీడ లేకుండా గురుబలం మీకుంది. అది గొప్పతనం. భాగ్యస్థానంలో శని ఉన్నాడు. భాగ్యస్థానంలో శని వక్రగతిలో ఉంటాడు. మీకు అసలు మంచివాడే కాదు. కానీ ఇక్కడ ఏం చేస్తాడంటే మీకు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళడము, ఆయన సంబంధించిన బిజినెస్లో బాగా డెవలప్ చేయడము, రాజకీయ రంగంలో పదవులు ఇవ్వడము, ఇవన్నీ ఆయన చూసుకుంటాడు. ఇంక అన్నీ శనీశ్వరుడు ఆయన ఇవ్వాల్సిన సోపాలితాలు ఆయన ఇచ్చేసుకుంటూ ఉంటాడు. మీకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎంతమంది మమ్మల్ని ఇబ్బంది పెట్టాను కదా, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, మీకు మంచి యోగాలు కలిగిస్తాను. ఆయన శనీశ్వరుడు మీకు ఇచ్చే యోగాలన్నీ విపరీతంగా ఇస్తూ ఉంటాడు, అది డౌటే లేదు. ఆ శనీశ్వరుడే వల్లనే మీరు తీర్థయాత్రలు కూడా కింద చెప్పినట్టుగా తీర్థయాత్రలు చేస్తారు. మీరు మీ బిజినెస్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కోల్, ఐరన్, సిమెంట్, ఫార్మా ఈ రంగాల్లో కూడా బాగుంటుంది. శనీశ్వరుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల నీటి వల్ల ప్రమాదం మీకు పొంచి ఉంది. నీటి వల్ల కానీ అదే అగ్ని వల్ల కానీ అదే చిన్న చిన్న ఆపరేషన్స్ కానీ ఏదో మీకు చిన్న ప్రాబ్లం ఉందంటే పాదాలకు కూడా దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది భాగ్యస్థానం ఉన్న శనీశ్వరుడు వల్ల. కానీ మీరు చేస్తున్నటువంటి అంటే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం సక్సెస్ అవుతుందండి. కుజుడు భాగ్యస్థానం చూసుకోవడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది. అంతేకాకుండా ప్రొఫెషన్ కుజుడు కదా, 10th హౌస్ లాంటి 10th హౌస్ చూసుకుంటాడు. భాగ్యస్థానం 10th హౌస్ లాంటి కుజుడు చూసుకోవడం వల్ల కుజుడు వల్ల మీకు జనరల్గా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. కుజుడు కారకత్వం కదా, 10th హౌస్ లాంటి 10th హౌస్ అంటే ఏంటి అర్థం చూసుకుంటాడు. అంటే అర్థం ఏంటంటే మీరు సపోజ్ గ్రూప్స్ రాసినా, సివిల్ సర్వీసెస్ రాసినా, మీ చదువు ఎడ్యుకేషన్ తగ్గట్టుగా ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా మీకు సక్సెస్ అవుతారు. శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. శుక్రుడు మంచివాడు కదా, 11 కాదు కదా, 11 ఇంటి వాడు 11 ఇంట్లో ఉండడం అంత గొప్ప ఫలితాలు ఇవ్వడం శనీశ్వరుడు చూస్తాడు. కానీ ఒక మాట చెప్పాలండి, ఒక మొక్క చెప్పాలి ఏంటంటే శుక్రుడు ప్రభావం వల్ల సినిమా రంగంలో ఉన్న వారికి మాత్రం బాగా పనిచేస్తుంది. శుక్రుడు అంటే వాహనాలు కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడము, వస్త్రాలు, ఇవన్నీ కూడా శుక్ర ప్రభావం వల్ల మీకు బాగా కలిసి వస్తాయి. 12వ భావంలో గురుడుతో కలిసి శుక్రుడు 12వ భావంలో వస్తున్నాడు. అంటే దీన్ని ఏమంటారంటే శుక్రుడు 12వ భావంలో రావడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. గురు శుక్రుడు కాంబినేషన్ ఫారిన్. భాగ్యంలో శని, 12వ భావంలో గురుడు, ఈ కొన్ని కాంబినేషన్స్ వాటిని నేను మైండ్లో పెట్టుకుని చెప్తుంటారండి. అవన్నీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా దర్శనాలు, అమ్మవారి దర్శనాలు, అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువ ఉంటాయి. దేవుడికి సంబంధించిన దర్శనాలు, దైవ పూజలు, దేవుడికి సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. డబ్బులు కూడా బాగా ఖర్చు పెడతారు ఫారిన్ వెళ్ళడానికి. అదే సన్మానాలు జరగడానికి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ విధంగా మీకు చాలా బాగుందండి. 2 శుభగ్రహాలు 12వ భావంలో ఉన్నారంటే చాలా మంచి జరుగుతుంది. మంచివాడికి మాత్రమే ధనం ఖర్చు చేస్తారు. ఈ విధంగా ఉన్నాయి. మీరు ఎక్కువగా పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పూజించడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్, యాక్సిడెంట్స్ కాకుండా, మీ తమ్ముళ్ళకి కానీ చెల్లెళ్ళకి కానీ కాకుండా, యాక్సిడెంట్స్ కాకుండా, నీటి వల్ల వచ్చే ప్రమాదాలు జరగకుండా, రైతులకు నీటి వలన థండర్స్, పిడుగుపాటు అంటారు కదా, వాటి వల్ల నష్టాలు జరగకుండా కుజుడు కాపాడుతాడు.
కాబట్టి మీరు కుజుడికి సంబంధించి పూజలు చేయండి, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు.